జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా మిథున రాశి వారి గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ 2026 రాశి ఫలితాలు. ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరం లాగే చాలా గందరగోళంగా ఉన్నాయి కదా, అవన్నీ కూడాను ఉగాది వరకు ఆ గందరగోళం అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఉగాది నుండి చాలా చక్కబడతారు. మంచి అవకాశాలు దగ్గరికి వచ్చినా ఏదో ఒక ఇబ్బందితో తొలగిపోతుంది మార్చిలోపు. నా జీవితంలో ఎదుగుదలే ప్రశ్నార్థకంగా ఉంది అనే ఒక భావన ఉన్న మీకు మార్చి తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారుతుంది. ఎలాంటి గందరగోళం ఉండదు, ఎలాంటి సమస్యలు పెద్దగా కనిపించదు, జీవితంలో భయం అనే మాటే ఉండదు. మిథున రాశి వారికి మార్చి తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా అసాధారణంగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ముందు మిథున రాశి వారికి ఆరోగ్యం గురించి మాట్లాడతాం. మెడ నొప్పి, నరాల సమస్య, చిన్న ప్రేగు పెద్ద ప్రేగు సమస్యలు, గుండెకి సంబంధించిన ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా క్రమంగా తగ్గిపోతాయి మార్చి తర్వాత. మనసు కూడా స్పష్టతగా ఉంటుంది. ఇక ఆర్థికపరమైనటువంటి విషయంలోకి వచ్చేటప్పటికీ మంచి ఆర్థికమైనటువంటి ప్రభావం ఉంటుంది. కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి, గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. రావాల్సిన డబ్బులన్నీ కూడా సమయానికి అందుతుంది మార్చి తర్వాత. నిలిచిపోయిన ఈ మీకు పేమెంట్స్ అన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. ఉద్యోగస్తుల్లో ప్రైవేట్ ఉద్యోగం మరియు ప్రభుత్వ ఉద్యోగంలో చాలామందికి పెద్ద ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. మంచి స్థిరమైన ఉద్యోగంలో సెటిల్ అయ్యే అవకాశ యోగం ఉంది. పదవులు బాధ్యతలు స్వయంగా వెతుక్కుంటూ ఉంటారు, అవన్నీ కూడా వెతుక్కుంటూ వస్తుంది. కొంతమందికి వ్యాపార భాగస్వామికి వర్కింగ్ పార్ట్నర్ యోగం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. జీవితాల్లో లక్ష్యాలపై పూర్తి స్పష్టత వస్తుంది. మీరు ఏం చేయాలో ముందే అర్థమయ్యి స్థితిని మీరు అర్థం చేసుకుంటారు. విజయం సాధించే అవకాశాలు చాలా బలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా నెమ్మదిగా పూర్తిగా తగ్గిపోతాయి. ప్రత్యేక ఆరోగ్య సూచనలు, కొంతమందికి కంటి సమస్యలకు సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. సైనస్, శ్వాస సంబంధిత విషయాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎన్నో రోజులుగా ఒక మానసిక ఆందోళన, నేను ఒక ప్రేమలో ఉన్నాను, అది స్త్రీ పురుషులు ఎవరైనా ఉండొచ్చు, లేదా మా భార్యాభర్తల మధ్య ఒక సఖ్యత లోపం ఉంది, లేదా మా యొక్క వ్యాపారస్తుల్లో కస్టమర్ దగ్గర మాకు కమ్యూనికేషన్ లేదు, ఇవన్నీ కూడా మార్చి తర్వాత అప్కమ్ చేస్తారు. దీన్నే పరాక్రమ ధైర్యస్థాన బలంగా ఉంది అని చెప్పట. ఎదుటివారి మనసులో ఏముందో సులభంగా అర్థం చేసుకునే ఒక యోగ్యత మీకు కలుగుతుంది. ఈ రుణాలు, ఈ ఆస్తి, ఇవన్నీ కూడా చాలామందికి మొదట రుణాలు తీర్చాలనే ఒక తాపత్రయం ఉంటుంది, ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. మార్చి తర్వాత అన్ని రుణాలు క్రమ పద్ధతిగా తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తుల సమస్య పరిష్కారం, ఉద్యోగమే లేదండి, మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి, గట్రండి, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మానసిక భావోద్వేగ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. అద్దె ఆదాయం వచ్చే అవకాశం, అతి క్లియర్ రెంటల్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉన్నాయి. ఇల్లు గృహ నిర్మాణం యోగం ఉంటుంది, లేదా ఇంటిని ఎక్స్పాన్షన్, బిజినెస్ ఎక్స్పాన్షన్, ఇంటీరియర్ డెకరేషన్, ఇలాంటివి చేసే అవకాశాలు బాగున్నాయి. వ్యాపారస్తులకి మీ యొక్క వ్యాపారాన్ని ఫ్రాంచైజ్ మోడల్లో కానీ బ్రాంచ్ రూపంలో కానీ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. అనుకోని అదృష్టం, అంటే అసలు నేను అనుకోలేదని, అన్ఎక్స్పెక్టెడ్, ఇది నేను ఊహించలేదే అలాంటి ఒక ఊహకందనేది మార్చి తర్వాత మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. 2026లో మిథున రాశి వారికి పదవులు, మంచి మంచి పదవులు రాజకీయంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధైర్య పరాక్రమంతో ముందుకు వెళ్ళండి. స్పోర్ట్స్ వారికి చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ మీకు ఈ 2026 80% చాలా అద్భుతంగా ఉంది. మీ యొక్క ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి, నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను కనీసం నెలకు ఒక శనివారమైనా అన్ని దీపాలను మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క నంబర్కి వాట్సాప్ చేయండి, మీకు రిప్లై ఇస్తాం. విజయోస్తు.